సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇటు బీసీలకు 70% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రధానంగా బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. మరి ఈ సమావేశంలో ఏం డిసైడ్ చేశారు? మరి మొదటి నుంచి కూడా ఇటు బీసీలకు 70% రిజర్వేషన్ల విషయంలో మరి బీసీ జేఏసీ ప్రధానంగా ఫైట్ చేస్తుంది. మరి ఈ సమావేశంలో ఏం నిర్ణయించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు అఖిలపక్ష పార్టీల సమావేశం కూడా నిర్వహించారు. మీ ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తారు. బీసీలకు 70% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. మరి త్వరలో కూడా ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు రాబోతున్నాయి. మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మీ ఉద్యమ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నాం. ఖచ్చితంగా చెప్పి తీరుతాం. ఇప్పుడు బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు మొకాలడ్డి ఇటు గవర్నర్ని అడ్డం పెట్టుకొని అటు రాష్ట్రపతి గారిని అడ్డం పెట్టుకొని వారి మీద ప్రభావితం చేసి బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్నారు కదా. బీసీల నోటికాడు ముద్దను గుంజుకున్నారు కదా. బీసీల తినే కంచంలో మన్ను పోసిరు కదా. మరి దానికి ఫలితం ఏంది? ఇలా బీజేపీకి ఇలా స్వతంత్రులు 1873 మంది స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికలు గెలిస్తే బీజేపీ పట్టుమని ఈ 600-700 స్థానాలు కూడా గెలవలే. అది ఇంకా మిగతా స్వతంత్రుల్ని తర్వాత ఈ రెబల్ని వాళ్ళ వీళ్ళని కలుపుకొని ఆ లెక్కలు చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉండి వాస్తవంగా 80% సర్పంచ్ స్థానాలు గెలవాలి. కానీ 55% నుంచి 56% పరిమితం అయిపోయింది. దొంగ లెక్కలు చెప్తున్నారు వీళ్ళందరూ. అదేవిధంగా బీఆర్ఎస్ 33%కే పరిమితం అయిపోయింది. అంటే రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నందుకే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ మేమంటున్నాం, అధికారం మీ చేతులుంది, పచ్చపెన్ను మా చేతులుంది, మీ చేతులుంది, పవర్ మా చేతులుంది అనుకొని మీరు బీసీల గొంతు కోసేటువంటి బీసీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే బీసీ సమాజం ఊకుంటుందా? బీసీలలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ పోరాటం జరుగుతుంది. అందుకోసం ఇవాళ బీసీల యొక్క రాజకీయ సామాజిక చైతన్యం పెరిగినందుకే కదా మొదటిసారిగా బీసీలు 52% సర్పంచ్లు గెలవగలిగారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 86% మంది గెలవగలిగారు. అగ్రకులాలు ప్రతి ఎన్నికల్లో 30% పైగా సీట్లు సాధించేవాళ్ళు, సర్పంచ్ స్థానాలు సాధించేవాళ్ళు. ఇలా 14% పరిమితం అయిపోయారు. ఇలా అంటే బీసీలలో వస్తున్నటువంటి రాజకీయ సామాజిక యొక్క చైతన్యము, ఆ అగ్రకులాల మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇలా దానికి నిదర్శనమే ఇలా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కదా. కాబట్టి ఈరోజు సమావేశం ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. మీకు నిజంగా పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఇలా ఢిల్లీకి వెళ్ళి అఖిలపక్షాన్ని తీసుకుపోయేటువంటి కార్యాచరణ ప్రకటించండి. ఇలా బీసీ రిజర్వేషన్ల మీద చర్చించండి. బీసీ రిజర్వేషన్ల మీద చర్చించకుండా మీరు 29వ తారీఖు నాడు అసెంబ్లీ ప్రారంభమయ్యి అదేవిధంగా జనవరి 4వ తేదీ నాడు 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఏం జరుగుతాయి, ఏం చర్చ చేస్తారు? ఇవాళ సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అమలైనాకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేయాలి. కానీ ఆయన ఏం డిమాండ్ చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టి అంటే 42% మద్దతు ఇచ్చింది ఇలా మోసం చేసినట్టేనా? అదేవిధంగా ఒకవైపు హరీష్ రావు గారు కూడా రేవంత్ రెడ్డికి దమ్ముంటే 42% రిజర్వేషన్లు అనేది డిమాండ్ అమలు చేయాల్సిన తర్వాత ఎంపీటీ జెడ్పీసీ పెట్టాలనకుండా మేము పార్టీ సింబల్ లేకుండానే 35% సర్పంచ్ స్థానాలు గెలిచినాం, మాకు పార్టీ సింబల్ కనుక ఉంటే మేము ఇంకా ఎక్కువ శాతం స్థానాలు గెలుస్తాం, మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టండి హరీష్ రావు డిమాండ్ చేస్తాం. అంటే మీరు నోరా తాటిమట్ట? ఇంకోవైపు కేవలం సర్పంచ్ ఎన్నికలు కేంద్ర నిధులు ఆగిపోతున్నాయి. అదేవిధంగా కోర్టు తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా గ్రామాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు పెడతామన్న రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి ఏం మాట్లాడతారు? మేము ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎప్పుడు పెట్టేది అసెంబ్లీలో ప్రకటిస్తామంటారు. అంటే 42% రిజర్వేషన్లు ఎక్కడ పోయింది? 42% రిజర్వేషన్ల ఎజెండా ఎక్కడ పోయింది? కాబట్టి మిమ్ములని ఎట్టి పరిస్థితుల్లో మీ మోసకారి మాటల్ని బీసీ సమాజం నమ్మేది లేదు. మా ఉద్యమం మాకుంటుంది. మేము అందుకోసమే ఇవాళ రేపు జనవరి 2వ వారంలో బీసీ సర్పంచ్ల సదస్సు పెడుతున్నాం. అదేవిధంగా ఫిబ్రవరి నుంచి రాష్ట్రమంతా బీసీల రథయాత్ర పెడుతున్నాం. అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారంలో లక్షలాది మందితోటి వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు మా పోరాటం ఉంటుంది.
మననే ఇటు పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిశాయి, కానీ ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ బిల్లు ప్రస్తావన తేయలేదు, ఎక్కడ కూడా వీళ్ళు కూడా చేయలేదు. అంటే ఒకవైపు రాష్ట్ర గవర్నమెంట్ ఏమో ఇటు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, బిల్లు కూడా పాస్ చేస్తామని చెప్తున్నారు. ఏమనంటే ఇటు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డు పెడుతున్నట్టున్నారు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు, మరి ఆ విషయంలో ఎందుకు కాంగ్రెస్ స్టెప్ తీసుకోలేకపోతుంది? ఇప్పుడు మొన్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగినాయి. అడిగే వాళ్ళు అడగాల్సినటువంటి రాహుల్ గాంధీ విదేశీ టూర్లోనే ఉంటాడు, చేయాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా విదేశీ టూర్లోనే ఉంటాడు. మరి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెట్టినట్టు? ఇవాళ పార్లమెంటు పక్ష నాయకుడు ప్రధానమంత్రి గారు ఉండడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండడు, అసలు అడిగే దిక్కే లేదు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల మీద అడిగే దిక్కు లేదు. అంటే ఎంత కండకావరం కావాలి? పార్లమెంటులో మా బీసీ ఓట్ల ద్వారా ఇవాళ ఎంపీలై పార్లమెంటు పోయినటువంటి మీరు ఇవాళ 42% రిజర్వేషన్ల మీద ఎందుకు అడగరు? ఎందుకు నిలదీయరు? నిలదీయాల్సిన వాడు ఎక్కడ పోయిండు, చేయాల్సిన వాడు ఎక్కడ పోయిండు? కాబట్టి మిమ్ములని ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది, మనసులో పెట్టుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు మా ఓటు పోటుతోటి మీ బీసీ వ్యతిరేకులకు గుణపాఠం చెప్పడానికి, రాజకీయంగా భూస్థాపితం చేయడానికి బీసీ సమాజం అంతా సిద్ధమవుతుంది. మరి మేము 60% ఉన్నాం, 60% ఇవ్వమంటే 60% ఉన్నటువంటి వాళ్ళు 42% రిజర్వేషన్లు ఇవ్వమంటే మీకెందుకు అంత నొప్పి? ఇవాళ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టకపోతే మీ ప్రభుత్వాలను కూలిపోతాయా, కాలిపోతాయా? వచ్చే నష్టం ఏముంది? మీ కొంప కొల్లేరైతుందా? మాకు ప్రాతినిధ్యం లేనటువంటి రిజర్వేషన్లు మాకేం సంబంధం? కాబట్టి 42% రిజర్వేషన్ బరాబర్ మాకు అమలు చేసిన తర్వాతనే ఇవాళ రిజర్వేషన్లు పెట్టాలి, ఎన్నికలు పెట్టాలి. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయా, లేదంటే ఓన్లీ రాజకీయ పరంగానే వాడుకోవడం కోసమే ఓన్లీ ఎన్నికల టైంలోనే ఈ బీసీ రిజర్వేషన్ అనే విధానం వస్తుందా? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అగ్రకులాలు సిండికేట్గా మారారు, రాజకీయ సిండికేట్గా మారారు. బీసీల విషయంలో వీళ్ళు చీకటి మిత్రులు. వీళ్ళు ఉదయం అసెంబ్లీలో ప్రజలలోనేమో రిజర్వేషన్లకు సై అంటారు, కానీ చట్టసభల కాడ చేయాల్సిన చోట నై అంటారు. వీళ్ళ డొల్లతనం అనేక సార్లు బయటపడ్డది. కాబట్టి ఇప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లయితే గెలిచి అగ్రకులాలకు ఒక రాజకీయ ఉరితాడులాగా ఎట్లయితే 14% పరిమితం చేస్తామో, రేపు గ్రామాల నుంచి పెనుమంటాయి, బీసీలంతా పెనుమంటాయి. మిమ్మల అసెంబ్లీలో అడుగుపెట్టకుండా రేపు బీసీలందరూ చట్టసభని ఆ 50% 60% మంది బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకొని ఇలా సర్పంచ్ సీటు మాదే, ముఖ్యమంత్రి సీటు మాదే అనే నినాదంతో ముందుకు పోతాం. బీసీ రిజర్వేషన్ విషయంలో మొదటి నుంచి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు, మిగతా సంఘాలు ఎందుకు కలిసి వస్తలేవు? అంటే మీ దాంట్లో యూనిటీ లేదా, బీసీ సంఘాలను యూనిటీ లేదని ఒక ఆరోపణ వస్తుంది. ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు కలిసి రావట్లేదు? ఇప్పుడు ఎవరు శక్తి మేరకు వాళ్ళు పోరాటం చేస్తారు. మేము ఎవరిని నిందించదలుచుకోలేదు, ఎవరిని అనుమానించదలుచుకోలేదు. కాకపోతే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పార్టీలు, ఎన్ని సంస్థలు, ఎంతమంది వ్యక్తులు పోరాటం చేసారో బీసీ ఉద్యమంలో కూడా అదే విధంగా ఉన్నది. ఇంకా ఎంతమంది వస్తే అంతమంది, ఎవరు చేసినా బీసీ వాదమే కదా, ఎవరు చేసినా బీసీల పోరాటం కదా. కాబట్టి స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. మా మధ్యన భిన్నాభిప్రాయాలే మాత్రమే కానీ భేదాభిప్రాయాలే. మేము బీసీ నాయకులమంతా ఒకటే, మా అంతిమ లక్ష్యం బీసీ రిజర్వేషన్లు సాధించడమే. దానికోసం మేము కలిసికట్టుగా ఎంత దాకానైనా పోరాటం చేస్తాం. మొత్తానికైతే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. మరి ఈ అసెంబ్లీ సమావేశంలో మరి దీనిపై డిసిజన్ తీసుకోవాలి. మరి ఈ విషయంలో మాత్రం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రెండు కూడా బీసీలకు ద్రోహం చేస్తున్నాయి. కాబట్టి మరి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇటు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. మరి లేదంటే మాత్రం అసెంబ్లీ సమావేశాలను కూడా సమీపజేస్తాం, ధర్నాలు రాసలేకం. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ ఏకం చేసి మరి బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు కూడా తమ పోరాటం ఆగదని మరి బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్, ఆర్టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.